ఎట్లా అనిపించింది సినిమా? బాగానే ఉంది. బాగుందా? ఎవరి నీకు ఏ క్యారెక్టర్ బాగనిపించింది? బాలయ్యది బాగుందా? బాలయ్యది బాగుందా? నీకు ఫేవరెట్ డైలాగ్ చెప్పు ఒకసారి బాలయ్యది. జై బాలయ్య. సినిమాలో సినిమాలో సాంగ్ నచ్చింది. ఏ సాంగ్? దబిడి దిబిడి. ఒక స్టెప్ వేస్తావా? డ్యాన్స్ వేస్తావా? ఒక్కటి బాలయ్య ఎలా తోడగొడతావు ఒకసారి ఒకసారి గట్టిగా ఆ చేతులు గట్టిగా జై బాలయ్య గట్టిగా. జై బాలయ్య. సాంగ్స్లో నీకు ఏ సాంగ్ బాగా వచ్చింది? దబిడి దబిడి దిబిడినా? డ్యాన్స్ చేయొచ్చు కదా ఒకసారి, టీవీలో వస్తాం. ఓకే థ్యాంక్స్. It was a nice movie. That's it. Have you enjoyed it or not? Tell them. Yeah, hey, what are you are asking? You hold the mic, da. Yeah, it was a nice movie. That's it. You can ask the questions. Yeah, any question? Overall, yeah, it was nice. Did you like the songs? Yeah, How was the fights? yeah, fight was awesome. What about Taman music? Yeah, I used to like him. Yeah, Is it there was any nice. drawbacks in the movie? No, it was full awesome. Yeah, that's it. చెప్పరా ఇట్లా పీస్ ఫర్ ఫ్యాన్స్ అని చెప్పు. You chappuda come. నువ్వు చెప్పాలరా తమిళోడి. Since the Daku is a pan-India film, how do you understand the Tamil people? How do they like it movie? Actually, I don't know Telugu, but my friends explained me sitting nearby, and subtitles was helpful for me. I understood some. Overall, you have connected to the film. Yeah, And how do you think it is? Is the film realistic, connected to the society, or yeah, it's realistic. Yeah, it's just for the entertainment? yeah, it's realistic. Is the message delivered to the audience in the right way, or else is it? Yeah, it's delivered. Yeah. So, do you think that for this Sankranti, is it only Dak Maharaj or Game Changer? Actually, I have watched only Daku Maharaj. Still haven't watched Game Changer. I think, yeah. Will you want to watch Game Changer? No idea. Okay, Sankranti ki vastunam about that movie, Venkatesh. Venkatesh. Yeah. Telugu ledu. Okay, only you can. బాగా తీశారు మూవీ అయితే, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ఏదండి బాబు గారు డైరెక్టర్ బాబు గారికి అంటే బోయపాటి గారికి బాలకృష్ణ గారికి సెట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్కరికి జరుగుతుందండి. చాలా చాలా బాగా తీశారండి ఆయన అయితే. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డాన్స్ బాగున్నాయి, అండ్ సాంగ్స్ బాగున్నాయి. ఎమోషనల్ సీన్ ఎలా కనెక్ట్ అయింది? బాగుందండి. అంటే అయిపోయిందని అనిపించింది యాక్చువల్గా మాకు మూవీ. ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది కదా, సో ఈ మూవీ అయితే మాత్రం అయిపోయిందని అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఎంత రేటింగ్ ఎంత ఇవ్వాలి? 4.9 ఇస్తామండి. గేమ్ చేంజర్ చూసారా? లేదండి, చూడలేదు ఇంకా. అసలు మూవీస్కి రావాలంటేనే భయమేస్తుంది. ఏం అసలు మూవీస్లో అసలు ఏం ఉండటమే లేదు అసలు, స్టోరీస్ కూడా. సో ఇదైతే మాత్రం సూపర్ హిట్ యాక్చువల్గా. సంక్రాంతికి సూపర్ హిట్ మూవీ అని అంటే బాలకృష్ణ మూవీ. ఫైట్స్ అదే చెప్తున్నాను కదండి, ఎప్పుడు తలనొప్పి పడుతుంది కదండి, అట్లా లేదు. ఆల్ స్మూత్గానే ఉంది, డైలాగ్స్ స్మూత్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఆయన డైలాగ్స్ అయితే మాత్రం ఎప్పుడు కొట్టినట్టు ఉంటుంది, బట్ దీంట్లో చాలా స్మూత్గానే ఉన్నాయి. నో అండి, అలా లేదు. బాగుంది, బాగుందండి. అసలు అక్కడ ట్విస్ట్ కూడా బాగా అనిపించింది మాకు. యాక్చువల్గా బాలకృష్ణ మీన్స్ వైఫే డాటర్ అనుకున్నాం మా ఆయనది, బట్ ఇక్కడ ట్విస్ట్ కూడా బాగా నచ్చింది. సూపర్ డూపర్ హిట్ అండి, అంతేను, ఇంకేం చెప్పలేము మనం. బాలకృష్ణ ఇస్ గుడ్ అనమాట. ఏదైనా న్యాయం చేస్తున్నాడు ఆయన అయితే మాత్రం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది మాత్రం. సంక్రాంతి చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. 3 times రిపీట్ అవుతుంది. అదేంటంటే వార్నింగ్ ఇచ్చేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు అని అనేది ఆల్మోస్ట్ మూవీ అంతట్లో 2-3 times రిపీట్ అవుతుంది. ఆ సీన్స్కి ఆ డైలాగ్ విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. 4 out of 5. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. ఏ మూవీ అయినా బాలకృష్ణ సూపర్ హిట్, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం మూవీ అంటే. ఏ మూవీస్ అయినా సూపర్గా ఉంటాయి. బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పండి కలిసి ఏదన్నా ఏ సినిమాలో అయినా సరే. అది ఇప్పుడు అంటే సడన్గా అంటే గుర్తు రావట్లేదు, కానీ చాలా బాగుంటాయి. పుష్పకన్నా బాగుందా? కానీ దేని స్టైల్ దానిదే, ఎవరి స్టైల్ వాళ్ళదే కదా. ఆయన స్టైల్ ఇక్కడ నేను వర్కోవాలా? ఎట్లా అనిపించింది మూవీ? నా సూపర్ డూపర్ హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి ది బెస్ట్ మూవీ చెప్పాలంటే, కలెక్షన్స్ వైస్ ఎక్స్ట్రాడినరీ మూవీ ఇది. బాలయ్య ది కింగ్ ఆఫ్ జంగల్ గా, కింగ్ ఆఫ్ మాసెస్, ఎక్స్ట్రాడినరీ. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ మూవీ.
కాన్సెప్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. బాబీది అయితే సూపర్ ఉంది. అండ్ బాబీ డైరెక్టర్ బాబీ డయాల్ని ఎలా అయితే యూజ్ చేయాలో యానిమల్ మూవీ తర్వాత ఈ మూవీలో అంత బాగా యూజ్ చేసిండు, చాలా బాగుంది. బాబీ డయాల్ నాకు తెలిసి మొత్తం సౌత్ ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎక్స్ట్రాడినరీ అండ్ చెప్పాలంటే స్మార్టెస్ట్ విలన్ గిట్ట చెప్పొచ్చు. బాబీ డయాల్ అంత స్మార్ట్ ఉంటాడు మూవీలో, చాలా బాగుంది. అండ్ ఫైట్ సీక్వెన్స్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. మెయిన్ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నాడు. వాటర్ నెసెసిటీ పైన ఒక ఏమంటారు, ఒక డెజర్ట్ ఏరియాలో వాటర్ ఎంత రిక్వైర్మెంట్, వాటర్తో ఎంత నెసెసిటీ, వాటర్ లేకపోతే ఎలా ఉంటారు, బయట ప్రజలు ఎంత కష్టమవుతుంది అదనే దానిపైన కాన్సెప్ట్ తీసింది, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ. అండ్ సాంగ్స్ ఇట బీజిఎం సూపర్ ఉంది, ఎవ్రీథింగ్. బీజం ఎట్లుంది? మనకి తమన్ బీజిఎంకి బాలకృష్ణ ఊపుకి మనం తట్టుకోలేం, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ డూపర్ సూపర్. ఆయన సీన్స్ కూడా ఉన్నాయంట కదా? ఎమోషనల్ ఉన్నాయి, అదే అంటున్నా. బాలయ్య అంటే యాక్టింగ్కి టాప్, ఫైటింగ్కి టాప్, అన్నిట్లో టాప్ కాబట్టి టాప్ లేపేసిండు. సెంటిమెంట్లో ఇట్లా టాప్ లేపేసిండు, చాలా బాగుంది. ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4.5. అండ్ పక్కా గుర్తుపెట్టుకోండి, ఇది నా ఎక్స్పెక్టేషన్ 600 crores దాటుతుంది 100%. అండ్ దిస్ మూవీ విల్ బి ది టాప్ ఇన్ సంక్రాంతి. యా, అడుగుతారని నేనే చెప్పాను. నువ్వే చెప్పాలి. ఓకే. నీకు ఎట్లా అనిపించింది మూవీ మొత్తం ఓవరాల్గా? ఈ సినిమా ఏదో అదిరిపోతుందని ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే సంక్రాంతి ఫిలింలో బాలయ్య బాబు హిస్టరీ ఎవరు బ్రేక్ చేయలేరు. ప్రతి ఒక్క సంక్రాంతికి బాలయ్య బాబు కొడతారు. బాలయ్య బాబు సినిమా మాస్తో వచ్చాడంటే అది ఏ విధంగా కొడతాడంటే ఊహకని రేంజ్లో కొడతాడన్న. మాస్తో వస్తేనే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతారన్న. మాస్కా గాడ్, మన బాలయ్య బాబు మాస్కా గాడ్. అలాంటి మాస్కా గాడ్కి ఎలివేషన్స్ ఎలా ఉండాలి, బోయపాటి ఎలివేషన్స్ ఉండాలి. ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్. అక్కడ ఇచ్చిన బోయపాటి ఎలివేషన్స్ ఒక్కటే కాదు, కేజీఎఫ్ ఎలివేషన్స్ ఇచ్చారన్న. మైనింగ్లో మీకు అక్కడ నల్లబొగ్గులో మైనింగ్ ఎలివేషన్స్ చూసారని, ఇందులో తెల్ల మార్బుల్ క్వైరీస్లో జరిగే ఎలివేషన్స్ ఇచ్చాడు పడేశాడన్న. అసలు ఆ ఎలివేషన్స్ చూస్తుంటే ఎస్ ఎలివేషన్స్ ఇప్పటివరకు టాప్ లెవెల్లో ఉన్నాయన్న ఇండియన్ సినిమాలో. దానికి మించిన లెవెల్లో మనకు ఎప్పుడు వస్తుంది, ఇంకా చాలా సంవత్సరాలు పడుతున్నది, కానీ మామూలు ఎలివేషన్స్ ఇవ్వలేదన్న. ఎస్ సంబంధించిన ఎలివేషన్స్ని ఒక ఎత్తులో ఉంటే ఈ సినిమాని డబుల్ ఎత్తులో ఇచ్చి పడేశాడన్న ఎలివేషన్స్ బాలయ్య బాబుకి. ఛత్రపతి లాంటి ఎలివేషన్స్ పడినాయన్న సినిమాలు అంటే ఊహించుకోండి. ఛత్రపతి లాంటి ఎలివేషన్స్, బాహుబలి లాంటి ఎలివేషన్స్, కేజీఎఫ్ లాంటి ఎలివేషన్స్, సలార్ లాంటి ఎలివేషన్ ఒకటి ఉందన్న. ఫైట్ సీక్వెన్స్లో సలార్ ఎలివేషన్స్ ఇచ్చాడు బాలయ్య బాబుకి. ఈ ఒక్క ఎలివేషన్స్నే తట్టుకోలేకపోతుంది. ఇన్ని ఎలివేషన్స్ బాలయ్య బాబుకి ఇస్తే ఏమన్నా తట్టుకుంటుందా? ఎలివేషన్ ఆశ్చర్యపోయింది. డైలాగ్స్ చాలా చాలా పవర్ఫుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పండి మాకు గట్టిగా. ఇప్పుడు నువ్వు ఆవేశంతో ఆకలితో ఉన్న సింహాన్ని వేటాడి చంపింటావు, కానీ నటసింహాన్ని ఇప్పటివరకు వేటాడలేవు. వేటాడే ఆలోచన వస్తే నువ్వు హార్ట్ అటాక్తో చచ్చిపోతావు. జై బాలయ్య సినిమా ఆ విధమైన పవర్ఫుల్ డైలాగ్లు ఉన్నాయి. ఇంకో పవర్ఫుల్ డైలాగ్ చెప్తా చూడండి. ఆ పవర్ఫుల్ డైలాగ్ రాగానే థియేటర్ మొత్తం ఒకసారి లేచారు. అంతే. ఇప్పటివరకు మన సినిమాలో సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాలో ఉన్న డైలాగ్స్ ఇప్పటివరకు అలాంటి డైలాగ్స్ ఎప్పుడు పడతాయి అనుకున్నా, కానీ ఈ సినిమాలో పడిందన్న. ఆ డైలాగ్ వెళ్ళలేదు. నరకడం ఆపిన తర్వాత డైలాగ్ చెప్తాడన్న. రాయలసీమ తెరమాలకు ఇప్పటివరకు నువ్వు ఇప్పుడు కట్టెలతో తుపాకులతో ఇప్పుడు ఆడుకుంటున్నావు. నేను చెడ్డీలు వేసుకునేటప్పుడు ప్రైమరీ స్కూల్లోనే నేను బాంబులు వేసాను. నువ్వేంది లఫ్ట్ అంటాడు. ఆ డైలాగ్తో అయితే సినిమా బ్లాస్ట్ అయిపోయిందన్న. సినిమాతో వచ్చిన ఇందులో డాన్స్కి ఎలివేషన్ ఉన్న సాంగ్ ఒకటి దబిడి సాంగ్ అన్న. దాన్ని ఏదో ట్రోలింగ్ చేస్తున్నారు, కానీ ఆ దబిడి సాంగ్ అనేది మెయిన్ హైలైట్ ఆ సాంగే అన్న. ఫస్ట్ ఆ సాంగ్ రాగానే థియేటర్లో మొత్తం గొల్లలు ఈళ్ళలో అయ్యాయి అన్న. ఆ కొరియోగ్రాఫ్లో మీకు ఒక స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారన్న. అసలు నేను కూడా ఊహించలేదు. శేఖర్ మాస్టర్ బాబీ డైరెక్టర్ అండ్ మన బాలయ్య బాబు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారన్న. ఆ సీన్ గుర్తురా. ఆ డైలాగ్లో ఆ సీన్ రాగానే రెండు కళ్ళు సరిపోలేదన్న. మన రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, ఎలా ఉందన్న సినిమాలో. అప్పుడు థియేటర్లు బ్లాస్ట్ అయినాయి కదా. వీళ్ళు
బాలయ్య బాబు అంటే కుర్ర హీరోలు కూడా చూసి షాక్ అయ్యే విధంగా బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఇచ్చి పడారు. ఒక్క డాన్స్ ఒక్కటి అనే సాంగ్ ఉందండి. అసలు ఆ సాంగ్ రాగా నెక్స్ట్ రిపీట్ అయిపోతుంది, బాక్స్ ఆఫీస్ రిపీట్ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంది ఆ సాంగ్లో అయితే. మీకు ఆ దబిడిలో ఆట ఆ స్టెప్ అనుకుంటున్నారు కానీ అలాంటి స్టెప్స్ చాలా 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 ఉన్నాయి. ఆ స్టెప్లో ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారంటే మనోడు ఏ హై వోల్టేజ్లో డ్యాన్స్ చేశాడు అనేది ఊహించుకోవచ్చు అన్న. మెయిన్ ప్లస్ పాయింట్ ఆ సాంగ్ అన్న. ఆ సాంగ్ లేకపోతే చాలా వెల్త్గా ఉంటుంది. ఆ సాంగ్లో ఊర్వశి కూడా బాలయ్య బాబుకి ధీటుగా డ్యాన్స్ స్టెప్లు వేసిందన్న, సూపర్గా ఉంది. ఆ మ్యూజిక్ అన్న అసలు ఆ సాంగ్లో ఉన్న మ్యూజిక్ ఇచ్చి పడేసాడన్న. అసలు ఇదేదో సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనుకున్నాం కానీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ కాదన్న, అది సాంగ్ ఆఫ్ ద డెకేడ్. ఆ విధంగా అనిపించేసాడన్న ఆ సాంగ్ని. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది అన్న, ఇలాంటి మాస్ సినిమాలకు కావాల్సింది మెయిన్ ఏంది, ఎమోషన్ కావాలన్న. ఎమోషన్ కావాలి అంటే థియేటర్లోకి పర్సన్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ చేసేది ఏంది, ఎమోషన్స్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతారన్న. ఇది భారీ ఎమోషన్స్ ఇచ్చాడు, సినిమా హై లెవెల్లోకి తీసుకెళ్ళిపోయాడన్న. చిన్న పాపతో వచ్చే ఎమోషన్ సీక్వెన్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి. మీకు భయపడుతున్నా, నన్ను మొత్తం ఆగమాగం చేస్తాను. డిగ్రీ ఉండాలా? డిగ్రీ కాదు, పీజీ ఉంది. ఎక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా కానీ నా వీడియోలో పెడతారు. అయితే మీడియా అంటే నాకు చాలా అభిమానం ఉంది. సరే మీరు మంచి చేస్తుర్రా నాకు చెడు జరుగుతుందా అనేది అయితే మీరు మైనస్ చేసినా నాకైతే ప్లస్సే జరుగుతుంది. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీకోసం నేనైతే ఒకటే చెప్తా, దబిడి ఒక కొట్టు బాలాని వంగింది హీరోయిన్. ఆయన ఊకుంటాడా? నీ అమ్మ వంగబెట్టి పిర్రలు వాసిపోయేలా కొట్టిండు భయ. ఆయన ముసలోడైనా అది మాత్రం ముసలి కాలే. అది బాగుంది. ఇవన్నీ చెప్పలేను నేను. దబిడి ఒకటే నాకు నచ్చింది చెప్పిన. ఆయనకు 60 సంవత్సరాలు వచ్చినాయి, దానికి మాత్రం 25 ఉన్నాయి. ఇంకా ఆయనదేం తప్పులేదు. నేను ట్రోల్ చేస్తుంటే మీడియాలో చూసి అరే ఆయనకు అంత ఏజ్ వచ్చింది ఇప్పుడు ఇదేం పని రా ఆయన అనుకోని సినిమా చూసిన. అసలు విషయం ఏంటంటే దబిడి ఒక కొట్టు బాలాని వంగింది. మరి కొట్టు బాల అన్నప్పుడు మొగోడు కొట్టకపోతే నీ అమ్మ ఈయనకి మ్యాటర్ లేదనుకుంటారు. ఆయన మామూలుడు కాదుగా. మరి ఆయనకు మినిమం డిగ్రీ అంట కదా, ఆయనకు పీజీ ఉంది. నీ అమ్మ నువ్వు వంగిన తర్వాత నేను ఊకుంటున్నా అని చెప్పేసి వెనక ముందలంగా పిర్రలు వాసిపోయేలా కొట్టిండు భయ. ఆయన ముసలోడు అయినా కానీ అది మాత్రం ముసలి కాలే.